నమస్తే వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ వీడియోలో అయితే మనం ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అంటే బీటెక్ మ్యాథమెటిక్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ సక్సెసివ్ డిఫరెన్షియేషన్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, నాది వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఒక్క నిమిషం. ఓకే, మనం డీటెయిల్గా అయితే సక్సెసివ్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, దాని ఫార్ములాస్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ లీబ్నిజ్ థియరమ్ ఇవన్నీ మనం ఈ ఒక్క వీడియోలోనే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, వీడియోని అయితే చివరి దాకా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ సక్సెసివ్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ఎందుకు సక్సెసివ్ డిఫరెన్షియేషన్ వాడతాం మనము అన్నదాన్ని మనం చూసుకుంటే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఓకే ఒక ఫంక్షన్ని మనం పదే రిపీటెడ్లీ మనం డిఫరెన్షియేషన్ చేస్తాం. యాక్చువల్లీ కొన్ని టాపిక్స్ లైక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయ్యుండొచ్చు. ఓకే, క్యాలిక్యులస్లో ఒక ఫంక్షన్ని మళ్ళీ మనం డిఫరెన్షియేషన్ చేస్తాం. మీరు ఇంటర్లో అయితే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటే dy/dx అండ్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కూడా నేర్చుకుంటారు, d²y/dx². ఓకే, అదే మీరు ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ మ్యాథ్స్లో వస్తే మీరు సక్సెసివ్ డిఫరెన్షియేషన్ అంటే ఎంత డెరివేటివ్ కూడా ఫైండ్ అవుట్ చేయడం అయితే ఎంత డెరివేటివ్ అయితే మీరు వాడుతుంటారు, దీని రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు మీకు. ఓకే, ఇక్కడ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఎంత డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ సక్సెసివ్ డిఫరెన్షియేషన్. సక్సెసివ్ డిఫరెన్షియేషన్ అంటే ఏమీ లేదు, ఎంత డెరివేటివ్ని మనం ఫైండ్ అవుట్ చేయడాన్ని సక్సెసివ్ డిఫరెన్షియేషన్ అంటాం. ఓకే, ద రిజల్టింగ్ డెరివేటివ్ ఇస్ కాల్డ్ ఎంత ఆర్డర్ డెరివేటివ్ అంటాం. దీన్ని మనం ఎంత ఆర్డర్ డెరివేటివ్ అంటాం, ఎంత ఆర్డర్ డెరివేటివ్. ఓకే, సింపుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కొన్ని నోటేషన్స్ అయితే వాడతాం. ఏంటంటే ఎంత ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x ఇస్ డినోటెడ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ సింబల్స్. ఎంత ఆర్డర్ని మనం ఎనీ సింబల్తో మనం డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు dy/dx అన్నాడు అనుకోండి, dy/dx అన్నా ఓకే సింప్లీ y1 అన్నా లేకుంటే y' అన్నా. ఓకే, సమ్ టైమ్స్ లైక్ ఇన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం ఈ సింబల్ కూడా వాడతాం, dy అని. ఇక్కడ d ఏంటంటే dy/dx ఇండికేట్ చేస్తుంది, క్యాపిటల్ D ఏమి ఇండికేట్ చేస్తుందంటే d/dx అని. ఓకే, అర్థమైందా? అండ్ ఇది కాకుండా ఇంకా కొన్ని సింబల్స్ ఏంటంటే ఓకే f'(x) ఇలా మనం డిఫరెంట్ సింబల్స్తో అయితే డినోట్ చేస్తాం. దీంట్లో ఏదైనా వాడచ్చు సింబల్ మీరు. ఓకే, అదే d²y/dx² అయితే ఇక్కడ y2 అని ఇండికేట్ చేస్తాం, y''. ఓకే, d²y. ఓకే, f'(x) d² అంటే ఏంటంటే d²/dx² అని దీని మీనింగ్. ఓకే, ఇలా అన్సో అని ఎంత డెరివేటివ్ అయితే dny/dx అని దీంట్లో ఏదైనా సింబల్ వాడచ్చు మీరు. ఓకే, yn అని లేకుంటే y⁴n అని. ఓకే, dn/y అని, f⁴n అని. ఓకే, ఇలా మీరు డిఫరెంట్ సింబల్స్ అయితే మీరు ఓకే డిఫరెన్షియేషన్కి అయితే వాడతారు. దీంట్లో ఏదన్నా కావచ్చు, సింబల్ అనేది మీకు ఏదన్నా కావచ్చు. ఓకే, ఎనీ సింబల్ యూ కెన్ యూజ్. ఒకే సింబల్ అని కాదు, మీరు దీంట్లో ఏ సింబల్ అన్నా వాడచ్చు. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా. నెక్స్ట్ కొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్ అయితే వాడతాం మనం, స్టాండర్డ్ ఫార్ములాస్ అయితే. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ పవర్ ఫంక్షన్. పవర్ ఫంక్షన్ ఏంటంటే y = ax + b^m. దీన్ని పవర్ ఫంక్షన్ అంటాం. ఓకే, దీని డిఫరెన్షియేషన్ ఎలా చేస్తారు, దీన్ని dy/dx ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి. ఓకే, మీకు నార్మల్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అయితే మీరు నేర్చుకుంటారు కదా ఇంటర్లో అయితే, అది వాడండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x⁴n ఫార్ములా తెలుసు కదా, n × x⁴n-1 వాడతాం. సేమ్ ఇక్కడ కూడా n ప్లేస్లో m ఉందంత, m × ax + b^m-1. మళ్ళీ చైన్ రూల్ వాడాలి. ఓకే, ఇన్సైడ్లో ax + b ఉంది కదా, ఇక్కడ ఓన్లీ x ఉంది కాబట్టి మీకు ఇలా వస్తుంది. కానీ ఇక్కడ x మాత్రమే లేదు కదా, ax + b ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. ax + bని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, ax డిఫరెన్షియేషన్ ఏ, కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ g, మీకు ఇక్కడ సింప్లీ a వస్తుంది. ఓకే,
మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేశారనుకోండి d²y/dx². ఓకే, దీన్ని y1 అని రాస్తాం. ఓకే, దీన్ని y2 అని రాస్తాం. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే m×m−1. ఓకే, ax + b m−2. ఓకే, ఇక్కడ మళ్ళీ దాని డిఫరెన్షియేషన్, ఇక్కడ ఆల్రెడీ ఒక a ఉంది. ఓకే, మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మళ్ళీ ఇంకొక a వస్తుంది కదా, అది ఏమవుతుంది a² అవుతుంది. ఓకే, మళ్ళీ ఇలాగా థర్డ్ టైం డిఫరెన్షియేషన్ చేశారనుకోండి m×m−1 m−2 ax + b m−3 a³ అని రాస్తాం. ఇలా అన్సోవన్ ఎంత డెరివేటివ్ మరి ఫైండ్ అవుట్ చేశారనుకోండి, ఎంత డెరివేటివ్ m×m−1 m−2. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, అన్సోవన్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 ఉంది. 3 ఉంటే ఏ పవర్ కూడా 3 ఉంది. ఓకే, అండ్ ఇక్కడ కూడా మీకు 3 ఉంది. అర్థమైందా? ఇక్కడ మీరు ఏ డెరివేటివ్ అయితే తీసుకుంటున్నారో ఆ టర్మ్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టుగా. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా, ఫస్ట్ ఇది అలాగే రాసేసుకుంటా. ax + b m−n అని రాయొచ్చు. ఓకే, దీన్ని a⁴n అని రాయొచ్చు. కానీ దీని ప్రీవియస్ టర్మ్ ఏమొస్తుంది చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ m−3 ఉంటే ఇక్కడ m−2 ఉంది. అర్థమైంది? m−3 ఉంటే m−2 m−1 m ఇలా ఉంది. ఓకే, m−1 ప్రీవియస్ టర్మ్ ఏమవుతుంది, వాట్ ఈజ్ m−n ప్రీవియస్ టర్మ్? మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంత డెరివేటివ్ చేస్తున్నారు, ఎంత డెరివేటివ్ చేస్తే ఓకే n ప్రీవియస్ టర్మ్ ఏమవుతుందంటే n−1 ఉంటుంది. అర్థమైందా? n−1 ఉంటుంది. అంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు m- ఇక్కడ 1 2 3లో ఉంది కదా, దాని ప్రీవియస్ టైం ఏమవుతుంది n−1 ఇది రాయండి. ఓకే, దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. m×m−1 m−2 అండ్ సో ఆన్ m, ఈ మైనస్ ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే -n+1 వస్తుంది. ఓకే, ax + b m−n a⁴n. ఇది ఫార్ములా. ఇదైతే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదే ఫార్ములా ఇక్కడ కూడా ఇచ్చాం. ఇదే సేమ్ ఫార్ములా చూడండి, m×m−1 m−2 అండ్ సో m−n+1. ఓకే, a⁴n. ఈ టర్మ్ ఏంటంటే న్యూమరేటర్ తీసుకుంటే మీకు ఇదే వస్తుంది, ఇదే టర్మ్ ఉంటుంది. అర్థమైందా? ఈ టర్మ్ని న్యూమరేటర్ తీసుకుంటే ఓకే ax + b m−n ఉంటుంది. ఓకే, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది ఎగ్జామ్లో కూడా. నెక్స్ట్ కొన్ని స్పెషల్ కేసెస్ చూస్తే m = n అయితే yn ఏమవుతుందంటే m⁴n అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ చూడండి m = n. ఓకే, మీరు ఏం చేస్తారంటే n ప్లేస్లో కూడా m తీసుకోండి, ఏమవుతుంది m-m 0, ఇక్కడ 1, దాని ప్రీవియస్ టర్మ్ 2 3 అండ్ సో ఆన్ ఇక్కడ దాకా వస్తే దీన్ని m⁴ అంటాం. అర్థమైందా? m⁴ అంటాం. దానివల్ల ఇది ఫార్ములా. అదే m అనేది n కన్నా తక్కువ ఉంటే ఓకే దాని వాల్యూ డెరివేటివ్ అనేది 0 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, 2 కేసెస్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఫంక్షన్, లాగరిథమిక్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ y అనేది ఏముంది, log ఆఫ్ ax + b ఉంది కదా, దీన్ని డెరివేటివ్ చేయండి. ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ log x ఏంటి, 1/x. x ప్లేస్లో ఇక్కడ ax + b ఉంది కదా, 1/ax + b. మళ్ళీ చైన్ రూల్ వాడితే ఇక్కడ న్యూమరేటర్లో a వస్తుంది. మళ్ళీ y2 ఫైండ్ అవుట్ చేయండి, మీకు ఏమొస్తుంది, y2 ఫైండ్ అవుట్ చేస్తే ఈ ax + b ఉంది కదా, దీన్ని న్యూమరేటర్ తీసుకోండి. ఫస్ట్ దీన్ని ఇలా రాసుకోవచ్చా, ax + b -1 a. మళ్ళీ దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే -1 ax + b -2 ఓకే మళ్ళీ ఇది a² అని వస్తుంది. అర్థమైందా? మళ్ళీ y3, మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే -1 -2 ax + b -3 a³ ఇలా వస్తుంది. ఇలా అండ్ సో ఎంత టర్మ్ మీరు ఫైండ్ అవుట్ చేస్తారనుకోండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ -1 -2 ఉంది. దీన్ని నేను ఏం చేస్తానంటే ఇది మైనస్ అనేది యాజ్ ఇట్ ఈస్ పెట్టుకుంటా, -1 ఇక్కడ 1 2 3 ఉంది కదా టర్మ్స్. ఓకే,
1 2 3. ఓకే, దీన్ని నేను ఎంత టర్మ్ రాస్తున్నాను కాబట్టి దీని ప్రీవియస్ టర్మ్ ఇక్కడ 3 ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 ఉంది, కానీ ఇక్కడ 1 2 దాని ప్రీవియస్ టర్మ్ n ఉంది కాబట్టి ఓకే దీన్ని మనం n-1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ ఏదైతే పవర్ ఉందో ఇక్కడ కూడా దాని పవర్ అంతే ఉంది, దాన్ని a పవర్ ఆఫ్ n అని రాయండి, దీన్ని ax ప్లస్ b పవర్ ఆఫ్ మైనస్ n అని రాయండి. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ కూడా n-1 ఉంటుంది. ఓకే, yn ఈజ్ ఈక్వల్ టు -1 పవర్ ఆఫ్ n-1 n-1 ఫ్యాక్టోరియల్ a పవర్ ఆఫ్ n, దీన్ని మీరు డినామినేటర్ తీసుకుంటే బై ax ప్లస్ b హోల్ రైజ్డ్ పవర్ ఆఫ్ n అని రాయొచ్చు. ఓకే, ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు సపోజ్ రాకపోయినా జస్ట్ ఒక 1 minute మీరు ఏమైనా టైం స్పెండ్ చేస్తే ఈజీగా అక్కడే డెరైవ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ ఫార్ములా అయితే చూడండి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఫార్ములా ఇది. ఓకే, దీన్ని ఎలా డెరైవ్ చేస్తాం, y ఈజ్ ఈక్వల్ టు e రేషియో పవర్ ఆఫ్ ax ప్లస్ b ఉంది, ఫస్ట్ y1 ఫైండ్ అవుట్ చేస్తే e రేషియో పవర్ ఆఫ్ ax ప్లస్ b ఇంటూ a వస్తుంది, తర్వాత y2 డిఫరెన్షియేషన్ చేస్తే e రేషియో పవర్ ఆఫ్ ax ప్లస్ b ఇంటూ a స్క్వేర్, y3 ఫైండ్ అవుట్ చేస్తే e రేషియో పవర్ ఆఫ్ ax ప్లస్ b a క్యూబ్ అండ్ సో ఆన్. yn చేస్తే ఇది సేమ్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి, e రేషియో పవర్ ఆఫ్ ax ప్లస్ b a పవర్ ఆఫ్, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ n అయితే ఇక్కడ డెఫినెట్లీ n వస్తుంది. ఓకే, ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్ములా ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ద డెరివేటివ్ ఆఫ్ e రేజ్డ్ పవర్ ఆఫ్ x ఈజ్ ఆల్వేస్ e రేజ్డ్ పవర్ ఆఫ్ x. ఓకే, అందువల్ల ఈ ఫార్ములా వాడితే మీకు జనరల్గా ఎంత డెరివేటివ్ ఫార్ములా కూడా ఇలా వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సైన్ ఫంక్షన్. ఓకే, సైన్ ఫంక్షన్ది ఇది గుర్తుపెట్టుకోండి. సైన్ ఫంక్షన్ ఫార్ములా ఏంటంటే yn ఈజ్ ఈక్వల్ టు a పవర్ ఆఫ్ n సైన్ ఆఫ్ ax ప్లస్ b ప్లస్ nπ/2. అదే కాస్ ఫంక్షన్ కావాలంటే a పవర్ ఆఫ్ n సైన్ బదులు కాస్ రాసుకోండి, కాస్ ఆఫ్ ax ప్లస్ b ప్లస్ nπ/2, అంతే ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫార్ములాలో y ఈజ్ ఈక్వల్ టు e రేజ్డ్ పవర్ ఆఫ్ ax సైన్ bx ఇచ్చారు, ఫైండ్ yn అన్నారు అనుకోండి. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే ఫార్ములా వచ్చి మీకు ఫార్ములా yn ఈజ్ ఈక్వల్ టు r పవర్ ఆఫ్ n e రేజ్డ్ పవర్ ఆఫ్ ax ఇంటూ సైన్ ఆఫ్ bx ప్లస్ n థీటా అని రాయాలి. ఇది ఫార్ములా. ఇక్కడ r అంటే ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. ఓకే, థీటా ఈజ్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఆఫ్ b/a అవుతుంది. ఓకే, ఇది రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. అదే మీకు ఇన్ ప్లేస్ ఆఫ్ సైన్ బదులు కాస్ ఇచ్చాడు అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు e రేజ్డ్ పవర్ ఆఫ్ x కాస్ bx ఇచ్చాడు అనుకోండి, సేమ్ ఫార్ములా, సేమ్ ఇదే ఉంటుంది. బట్ ఏంటంటే సైన్ బదులు కాస్ రాసుకోండి, కాస్ ఆఫ్ bx ప్లస్ n థీటా, సైన్ బదులు కాస్ రాస్తే దట్ ఈస్ అవర్ ఫార్ములా అంతే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఒక ఫార్ములా గుర్తుంటే రిమైనింగ్ ఒక ఫార్ములా, సైన్ గుర్తుంటే కాస్ ఇది మీకు గుర్తుంటుంది. ఓకే, ఇది ఫార్ములాస్. నెక్స్ట్ రేషనల్ ఫంక్షన్. రేషనల్ ఫంక్షన్ ఏమైనా ఇస్తే పార్షియల్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేయండి. ఓకే, తర్వాత పవర్ ఫంక్షన్ రూల్ ఉంది కదా, అది అప్లై చేయండి. ఇది న్యూమరేటర్ పోతే ఏ రేస్ట్ ఏ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఈ ఫంక్షన్ న్యూమరేటర్ పోతే -1 అవుతుంది. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు -1 ఉంది కదా, తర్వాత ఫార్ములా పవర్ ఫంక్షన్ ఫార్ములా ఫస్ట్ ఫార్ములా ఉంది కదా ఇక్కడది, ఈ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా అయితే అప్లై చేసుకోండి, m ప్లేస్లో -1 తీసుకోండి. ఓకే, తర్వాత లిబ్నిస్ రూల్. లిబ్నిస్ థియరం ఎందుకు వాడతామంటే టు ఫైండ్ ద nth డెరివేటివ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మీకు ఫంక్షన్ ఉంది sin x ఓకే ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని ఉందనుకోండి, దీన్ని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. f'(x) ఇస్తే ప్రోడక్ట్ రూల్ వాడతారు, ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ అంటే యూవీ రూల్ మీరు నేర్చుకుంటారు కదా ఇంటర్లో, యూవీ రూల్ అప్లై చేస్తారు. ఫస్ట్ ఫంక్షన్ అలాగే పెట్టుకుంటారు, సెకండ్ ఫంక్షన్ది డిఫరెన్షియేషన్, తర్వాత మళ్ళీ సెకండ్ ఫంక్షన్ అలాగే పెట్టుకొని ఫస్ట్ ఫంక్షన్ది డిఫరెన్షియేషన్ చేస్తారు. ఓకే, దీన్ని యూవీ రూల్ అంటాం. ఇలాగే మీకు ఎంత డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. ఓకే, వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ఎంత డెరివేటివ్.
అర్థమైందా? ఇలా ప్రోడక్ట్లో ఏదైనా ఉంటే 2 or more than 2 ఫంక్షన్స్ ఏమైనా ప్రోడక్ట్లో ఉంటే మీరు ప్రతిసారి ప్రోడక్ట్ రూల్ అప్లై చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందువల్ల ఈ లీబ్నిజ్ థియరమ్ని మనం వాడతాం. ఓకే, ఇక్కడ ఇలా బ్రాకెట్ ఎన్ఆర్ ఇచ్చారు కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్సిఆర్ అని. ఎన్సిఆర్ ఫార్ములా, కాంబినేషన్ ఫార్ములా మీరు నేర్చుకుంటారు ఇంటర్లో, అదే ఫార్ములా ఇక్కడ. ఓకే, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే, అర్థమైందా? మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బ్రాకెట్ ఇచ్చి ఎన్ఆర్ అని ఇచ్చండి, దట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్సిఆర్, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద లీబ్నిజ్ థియరమ్. అర్థమైందా? ఫస్ట్ యుఎన్, తర్వాత వి. ఓకే, తర్వాత ఇలా యుఎన్ అనేది డెరివేటివ్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది, వి డెరివేటివ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది. ఓకే, అండ్ ఈ టేబుల్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ టేబుల్ని అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇది ఫంక్షన్స్, ఎంత డెరివేటివ్స్. ఓకే, ఇది ఫంక్షన్స్, దానిది ఎంత డెరివేటివ్స్, ఇది అర్థమైందా? లీబ్నిజ్ థియరమ్ ఓకే ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్రోడక్ట్ స్పెసిఫికలీ వెన్ వన్ ఫంక్షన్ ఈజ్ పాలినామియల్. అండ్ ఎప్పుడన్నా మీకు ట్రిగ్నామెట్రీ పవర్స్ ఇచ్చారనుకోండి, సైన్ స్క్వేర్ ఎక్స్, కాస్ క్యూబ్ ఎక్స్ ఇలాంటివి ఇస్తే సింప్లిఫై చేయండి ఫస్ట్. ఓకే, సింప్లిఫై చేసిన తర్వాత మనకి స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటాయి కదా, అది అప్లై చేసుకోండి. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ఫైండ్ ద ఎంత డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3 పవర్ ఆఫ్ 5. ఇది ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఎంత డెరివేటివ్ ఆఫ్, ఓకే ఫస్ట్ ఒక నిమిషం ఉండండి, మీకు ఫార్ములా తెలుసు కదా, yn ఈజ్ ఈక్వల్ టు పవర్ ఫంక్షన్ ax ప్లస్ b పవర్ ఆఫ్ m. ఓకే, దీనిది ఎంత డెరివేటివ్ ఫార్ములా గుర్తుంది కదా మీకు, ఇక్కడ చూడండి టేబుల్లో ఉంది. ఇక్కడ m ఇంటూ m మైనస్ 1, ఓకే m మైనస్ 2 and so on, m minus n plus 1. ఓకే, ax plus b power of m minus n, ఓకే ఇంటూ a power of n. ఇది ఫార్ములా గుర్తుంది కదా మీకు. ఈ ఫార్ములా అయితే మనం ఇక్కడ వాడతాం. ఇక్కడ మీరు కంపేర్ చేయండి. ఓకే, ఈ ఫంక్షన్కి దీనికి కంపేర్ చేస్తే a వాల్యూ 2 ఉంది, b వాల్యూ 3 అండ్ m వాల్యూ 5 ఉంది. m వాల్యూ 5. ఇవన్నీ ఫార్ములాస్ అప్లై చేయండి. అప్పుడు ఎంత డెరివేటివ్ ఏమి వస్తుంది, 5 ఇంటూ 5 మైనస్ 1 ఇంటూ 5 మైనస్ 2 ఇంటూ, ఓకే 5 మైనస్ 3 ఇంటూ 5 మైనస్ ఏమవుతుంది మనకి 5 మైనస్ 2 ప్లస్ 1. ఇది అప్లై చేయండి ఇది. ఓకే, 5 మైనస్ 3, ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏమొస్తుంది ఫస్ట్ 5 మైనస్ ఓకే n, ఓకే ప్లస్ 1 ఇలా వస్తుందా, 6 మైనస్ n. ఓకే, అండ్ సో వన్ అలా తీసేసుకోండి. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, అండ్ సో వన్ మీకు లాస్ట్లో ఏమొస్తుంది, m అంటే 5 మైనస్ n ప్లస్ 1. ఓకే, తర్వాత 2x ప్లస్ 3 పవర్ ఆఫ్ 5 మైనస్ n ఇంటూ a పవర్ ఆఫ్ n, 2 పవర్ ఆఫ్ n. ఓకే, ఇలా అయితే ఆన్సర్ అయితే రావాలి. ఓకే, yn ఈజ్ కూడా సింప్లిఫై చేస్తే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ, ఓకే అర్థమైందా, 5 4 3, ఓకే తర్వాత 2, అర్థమైందా. ఓకే, 5 మైనస్ 3, తర్వాత 5 మైనస్
ఓకే, and so on 5 minus n plus 1 2x plus 3 power of 5 minus n into 2 power of n. ఇది ఫార్ములా ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి 2 కేసెస్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి 2 కేసెస్, ఇక్కడ ఎంత డెరివేటివ్ ఇచ్చాడు కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకే, ఇక్కడ మనం 2 కేసెస్ అప్లై చేయొచ్చు. కేస్ 1, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 5, n ఈజ్ ఈక్వల్ టు 5 అయింది అనుకోండి, y5 ఈజ్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇది మనకి 2⁵5 అవుతుంది. ఇది ఆన్సర్. అదే కేస్ 2 ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ గ్రేటర్ దెన్ 5 ఉందనుకోండి, n ఈజ్ గ్రేటర్ దెన్ 5. ఓకే, n ఈజ్ గ్రేటర్ దెన్ 5 అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీ కేసెస్ చెప్పాను కదా ప్రీవియస్లో పవర్ ఫంక్షన్లో. m ఈజ్ లెస్ దెన్ n ఉందనుకోండి, yn ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ సేమ్ n ఈజ్ గ్రేటర్ దెన్ 5 ఉందనుకోండి, దాని డెరివేటివ్ ఏంటంటే 0, yn ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. 2 కేసెస్ ఇలా అప్లై చేయాలి. నెక్స్ట్, ఫైండ్ ద nth డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు sin క్యూబ్ x. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి. ఓకే, ఫస్ట్ మనకి sin 3x ఫార్ములా తెలుసు కదా. ఓకే, ఈ ఫార్ములా ఏంటి, 3 sin x మైనస్ 4 sin క్యూబ్ x. ఈ ఫార్ములా అప్లై చేయండి. ఓకే, ఇక్కడ మనకి sin క్యూబ్ x ఫార్ములా అయితే డెరైవ్ చేయండి. 4 sin క్యూబ్ x, దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఇలా వస్తుంది, 3 sin x. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసుకోండి. ఓకే, ఇంటర్చేంజ్ చేస్తే 3 sin x మైనస్ sin 3x బై 4 ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 3 sin x మైనస్ sin 3x బై 4 వస్తుంది. ఓకే, అర్థమైందా. y ఈజ్ ఈక్వల్ టు దీన్ని మీరు కాకుండా 3/4 అనేది రెండింటికి డివైడ్ చేయండి. 3/4 sin x మైనస్ 1/4 sin 3x ఇలా వస్తుంది. ఇప్పుడు ఎంత డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. yn ఈజ్ ఈక్వల్ టు 3/4 ఎంత డెరివేటివ్ ఆఫ్ sin x మైనస్ 1/4 కాన్స్టెంట్ బయట పెట్టుకోండి, ఎంత డెరివేటివ్ ఆఫ్ sin 3x. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి. మనకి ఫార్ములా తెలుసు కదా, sin ax ప్లస్ b. ఈ ఫార్ములా అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, యూజింగ్ స్టాండర్డ్ ఫార్ములా. ఓకే, yn ఈజ్ ఈక్వల్ టు 3/4. ఇక్కడ ఫార్ములా మీరు కంపేర్ చేయండి. sin x a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. an ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అర్థమైందా. అప్పుడు మనకి ఇది sin ఆఫ్ x ప్లస్ nπ/2 ఫార్ములా వస్తుంది, మైనస్ 1/4. తర్వాత ఇక్కడ మనకి a ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, దీంట్లో a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి 3 power of n ఇంటూ sin ఆఫ్ 3x ప్లస్ nπ/2 వస్తుంది. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది క్లియర్ అయితే అయింది అనుకుంటున్నా మీకు. నెక్స్ట్, ఇఫ్ y ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ కాస్ x ఫైండ్ yn అన్నాడు. ఇక్కడ yn ఎంత డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు ఎంత డెరివేటివ్ అప్లై చేయాలంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 2 ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఉన్నాయి. 2 ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఉంటే లీబ్నిట్జ్ థీరం వాడాల్సి ఉంటుంది. యూజ్ లీబ్నిట్జ్ థీరం. ఓకే, ఈ థీరం అయితే వాడాలి మనం ఇక్కడ. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒక ఫంక్షన్ని మీరు uv అని తీసుకోండి. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, పొలినామియల్ ఫంక్షన్ని ఆల్వేస్ v లాగా తీసుకోండి, బెటర్ ఉంటుంది. ఓకే, ఏదైతే మీకు త్వరగా డిఫరెన్షియేషన్ 0 అయిపోతుందో, డిఫరెన్షియేషన్ చేస్తా 0 అయిపోతుందో దాన్ని సెకండ్ ఫంక్షన్ లాగా తీసుకోండి. ఓకే, బెటర్ ఉంటుంది. అర్థమైందా. ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు నేను cos x, దట్ ఈస్ దీంట్లో మీరు ఏదైనా ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ అని చూస్ చేయొచ్చు, ఏదైనా మీరు uv చూస్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ u అనేది ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ చూస్ చేస్తున్నా, v అనేది
పొలినామియల్ చూస్ చేస్తున్నాను. ఎందుకు పొలినామియల్ అంటే థర్డ్ డెరివేటివ్ వచ్చేప్పటికి దాని వాల్యూ 0 అయిపోతుంది. అందువల్ల పొలినామియల్ ఫంక్షన్స్ని వీలాగా చూస్ చేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది. ఓకే, డెరివేటివ్ అనేది ఈజీ ఉంటుంది. ఓకే, ఫస్ట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ లిబ్నిట్జ్ థియరం. మనకి లిబ్నిట్జ్ థియరం ఏమొస్తుంది చూడండి. దిస్ ఈజ్ ద లిబ్నిట్జ్ థియరం. ఇక్కడ ఇది లిబ్నిట్జ్ థియరం. ఓకే, ఇది ఒకసారి మళ్ళీ ఫార్ములా రాస్తాను, మీకు కొంచెం బెటర్ ఉంటుంది. ఓకే, లిబ్నిట్జ్ థియరం ఎలా ఉంటుందంటే UVN దట్ ఈజ్ ఈక్వల్ టు UNV ప్లస్ NC1 ఓకే UN-1 V1 ప్లస్ NC2 UN-2 V2 ప్లస్ and so on ప్లస్ NCR UN-R VR. ఓకే, డైరెక్ట్ లాస్ట్లోనే రాసేస్తాను. ఓకే, UVN అని రాసేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు కరెక్ట్గా మీరు ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలంటే ఓకే V ఉంది, V1 ఫైండ్ అవుట్ చేయండి, V2 ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఇక్కడ వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే U ఉంది, U1 డిఫరెన్షియేషన్ ఏమైతే cos x డిఫరెన్షియేషన్ మైనస్ sin x, U2 డిఫరెన్షియేషన్ మైనస్ cos x. ఓకే, మళ్ళీ దీని డిఫరెన్షియేషన్ ఫర్దర్గా ఇక్కడ నేను U1 అని ట్రీట్ చేయను, జస్ట్ సపోజ్ యూకే అని జనరల్గా తీసుకుంటా. యూకే ఈజ్ ఈక్వల్ టు దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, అదర్వైజ్ ఎంత డెరివేషన్ అనేది తీసుకోండి. యూఎన్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది అంటే కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ k/2 జనరల్ స్టాండర్డ్ ఫార్ములా వాడండి. ఎన్ని తీసుకోండి, ఎన్ని తీసుకోండి. ఓకే, మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ వి డెరివేషన్ V1 2x, V2 2, V3 0 అండ్ సో ఆన్. దీని నెక్స్ట్ వచ్చే టర్మ్స్ అన్నీ మీకు 0నే ఉంటుంది. V3 0, ఓకే V4 0 అండ్ సో ఆన్. ఓకే, Vn దాకా మీకు ఇవి 0నే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ లిబ్నిట్జ్ థియరం బై లిబ్నిట్జ్ థియరం. ఓకే, ఈ థియరం ప్రకారంగా థర్డ్ డెరివేటివ్కి మీకు 0 అయిపోతుంది. దీన్ని ఎలా రాయచ్చు అంటే yn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా UNV ప్లస్ నెక్స్ట్ UN-1 V1. ఓకే, NCR రాయాలి ఇక్కడ, NC1. యాక్చువల్లీ ఇక్కడ NC 0 ఉంటుంది, దాని వాల్యూ NC0 వాల్యూ 1 అంటే NC1 వాల్యూ కూడా 1 ఉంటుంది కాబట్టి సారీ NC1 కాదు NCN దీని వాల్యూ కూడా 1 ఉంటుంది. అందువల్ల ఈ రెండింటిని మనం రాయం. ఓకే, బై డిఫాల్ట్ దీని వాల్యూస్ 1లా మీరు కన్సిడర్ చేసుకోండి. తర్వాత NC2 UN-2 V2 V3 అక్కర్లేదు, V3 వాల్యూస్ అన్నీ 0 అయిపోతాయి కాబట్టి ఇక్కడికే స్టాప్ చేయండి, మీకు లిబ్నిట్జ్ థియరం అర్థమైందా. తర్వాత ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. ఈజ్ ఈక్వల్ టు UN ఎంత ఉంది మనకి, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ nπ/2 ఓకే ఇంటూ x² ప్లస్ తర్వాత NC1 దీని వాల్యూ ఏమిటంటే n ఓన్లీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, n ఇంటూ తర్వాత UN-1 ఏమవుతుంది, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ n ప్లస్లో n-1 అంతే /2 π. ఓకే, తర్వాత V1 వాల్యూ 2x అది రాయాలి. ఓకే, సిమిలర్లీ ప్లస్ తర్వాత NC2 దీని వాల్యూ ఏంటంటే n ఇంటూ n-1/2. ఓకే, n ఇంటూ n-1/2. ఓకే, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ n ప్లస్లో n-2 π/2. ఓకే, 2x V2 ఉంది కదా, V2 ఎంత 2. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ స్టాండర్డ్ ఫార్ములాస్ ఇది గుర్తుపెట్టుకుంటే
ఈ స్టాండర్డ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ అన్నీ మీరు ఈజీగా చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ y is equal to this, okay, y is equal to x plus square root of x square plus 1 whole raised to power of m అన్నారు. ప్రూవ్ దట్ దిస్, ప్రూవ్ చేయాలంటున్నాడు. ఓకే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే y1 ఏమొస్తుంది, m ఇంటూ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ రైజ్డ్ టు పవర్ ఆఫ్ m మైనస్ 1. మళ్ళీ బై ద చైన్ రూల్ మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. ఇన్సైడ్ ఫంక్షన్ కూడా ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఫరెన్షియేషన్ 1/2 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఇక్కడ నేను ఫార్ములాస్ అన్ని డైరెక్ట్గా వాడుతున్నా. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ నథింగ్ బట్ 1/2 రూట్ ఎక్స్. ఇవన్నీ మీకు గుర్తుండాలి. చైన్ రూల్, ప్రోడక్ట్ రూల్. ఓకే, ఇవన్నీ మీరు మళ్ళీ సపోజ్ మర్చిపోయింటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఫరెన్షియేషన్ 2x. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ చేయండి. కొంచెం సింప్లిఫై చేస్తే m ఇంటూ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ రైజ్డ్ టు పవర్ ఆఫ్ m మైనస్ 1. ఓకే, దీన్ని ఎల్సిఎం తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. తర్వాత ఫర్దర్గా కొంచెం సింప్లిఫై చేద్దాం. m ఇంటూ m బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఈ టర్మ్ ఇలా రాసుకుంటా. ఈ రెండిట్లని చూడండి, ఇది సేమ్ ఉంది. ఈ టర్మ్ సేమ్ ఉంది కాబట్టి బేసెస్ మీకు ఇది తెలుసు కదా, ఏ పవర్ ఆఫ్ m ఏ పవర్ ఆఫ్ n ఉంటే బేసెస్ సేమ్ ఉంటే ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n అని తీసుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా బేసెస్ సేమ్ ఉంది కాబట్టి పవర్స్ యాడ్ చేసామనుకోండి. ఇది ఒక టర్మ్, ఇది పవర్స్ యాడ్ చేస్తే m మైనస్ 1 ప్లస్ 1, ఈ రెండు క్యాన్సిల్ అయ్యి m వస్తుంది. ఓకే, ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ ఆఫ్ m ఇలా వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ y. ఓకే, దీన్ని y1 ఈజ్ ఈక్వల్ టు m బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. దిస్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ y. ఓకే, అర్థమైందా? దీన్ని నేనేం చేస్తా, ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేయడానికి రీఅరేంజ్ చేస్తా. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ y1 దట్ ఈజ్ ఈక్వల్ టు m y అవుతుంది. ఇఫ్ యూ వాంట్ డైరెక్ట్గానే డిఫరెన్షియేషన్ చేయొచ్చు, కొంచెం సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ y స్క్వేర్ వస్తుంది. ఓకే, మనకు కావాల్సింది సెకండ్ డెరివేటివ్ కంటే చేయాలి కాబట్టి మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. ఓకే, మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మళ్ళీ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మీరు మళ్ళీ ప్రోడక్ట్ రూల్ వాడాలి. ఓకే, యూవీ రూల్ వాడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఫరెన్షియేషన్ 2x y1 స్క్వేర్ వస్తుంది ప్లస్ y1 స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y1 ఇంటూ y2 వస్తుంది అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 యాజ్ ఇట్ ఈస్. తర్వాత ఇక్కడ m స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్, y స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y y డిఫరెన్షియేషన్ y1 ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే డివైడ్, మీరు ఏమైనా కామన్ తీసుకోవచ్చా అని చూస్తే 2y1 అనేది కామన్ తీయచ్చు. 2y1 కామన్ తీస్తే xy1 ప్లస్ y2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ 2y y1. ఓకే, ఇప్పుడు డివైడ్ 2y1 ఆన్ బోత్ సైడ్ చేస్తే మీకు ఇది xy1 ప్లస్ y2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ y వస్తుంది. తర్వాత ఈ టర్మ్ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకొని కొంచెం రీఅరేంజ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 y2 ప్లస్ xy1 మైనస్ m స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ప్రూవ్డ్. మనం ఇలా ప్రూవ్ చేసాం, హెన్స్ ప్రూవ్డ్ అంతే. ఓకే, అర్థమైంది. ఈ టర్మ్ అయితే మనకు వచ్చింది. ఇలా కొంచెం ఓపిక్గా ప్రూవ్
చేస్తే వస్తుంది మీకు ఆన్సర్. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అయితే మీకు ప్రాక్టీస్గా ఇస్తున్నా, ట్రై చేయండి. కొంత ఇంట్ అయితే మీకు ఇస్తాను చూడండి. ఓకే, ఇదైతే మీరు ఎలా రాయచ్చు అంటే రీరైట్ y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 2 పవర్ ఆఫ్ -1. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు -1 పవర్ ఫంక్షన్ ఫార్ములా వాడండి. తర్వాత ఇక్కడ మీకు స్టాండర్డ్ ఫార్ములా e⁴x ఇంటూ sin bx ఉంది కదా, ఈ ఫార్ములా కంపేర్ చేసేయండి, దెన్ డైరెక్ట్గా తీసుకోండి, ఆన్సర్ వస్తుంది. ఇదేమిటంటే మల్టీ యాంగిల్ ఫార్ములా అయితే వాడండి, cos 4x ఫార్ములా అయితే వాడితే మీకు వస్తుంది. ఓకే, ఇదైతే మీకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మీకు సింప్లీ cos 2x తెలిస్తే చాలు, cos 2x మీకు తెలిసిందే సరిపోతుంది. ఓకే, cos 2x ఫార్ములా తెలిసింటే దీన్ని ఈజీగా మీరు సింప్లిఫికేషన్ అయితే చేస్తారు. ఓకే, ఎలా చేయాలో ఒకసారి ఫార్ములాస్ మెయిన్గా ఏంటంటే ఫార్ములాస్ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఫార్ములాస్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఇవన్నీ మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు ఫార్ములాస్ ల్యాగ్ ఉన్నారంటే ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ఓకే, ఫార్ములాస్ అన్నీ కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ మీకు పవర్ 4 కావాలి. ఓకే, పవర్ 4 కావాలంటే ఇది కాకుండా ఇంకేది, దీన్ని ఇంకొక వేళ చేయొచ్చు. ఓకే, దీన్ని ఈ సైడ్ దీన్ని ఈ సైడ్ తీసుకుంటే 2 cos square x ఈక్వల్ టు 1 ప్లస్ cos 2x. ఓకే, cos స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cos 2x బై 2 వస్తుంది. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే cos 4x ఫార్ములా అయితే మీకు వచ్చేస్తుంది. 1 ప్లస్ cos 2x హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ 4. మళ్ళీ దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయండి. మళ్ళీ ఈ ఫార్ములా అయితే మీరు వాడాల్సి ఉంటుంది, సింప్లిఫై చేయండి. ఓకే, ఇవన్నీ వాడితే సింప్లిఫై చేస్తే యూ గాట్ cos 4 ఫార్ములా వస్తుంది. తర్వాత దాన్ని యూస్ చేసి తర్వాత మనకి స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి కదా ఎంత డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, cos ax ప్లస్ b ఈ ఫార్ములా అయితే వాడండి. ఓకే, ఎంత డెరివేటివ్కి యూ గెట్ ది ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే చూడండి, y ఈజ్ ఈక్వల్ టు sin m ఇంటూ sin ఇన్వర్స్ x ఇచ్చాడు. ఓకే, దీని డెరివేటివ్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఫైండ్ అవుట్ చేస్తే y1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ sin x డిఫరెన్షియేషన్, ఇది మర్చిపోండి. ఫస్ట్ సైన్ బయట ఏదైతే ఫంక్షన్ ఉంటుందో దాన్ని డిఫరెన్షియేషన్ చేయండి. సైన్ డిఫరెన్షియేషన్ ఏంటి? కాస్. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో అది మళ్ళీ రాసుకోండి. అది మళ్ళీ ఇన్సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి. ఎం అలాగే ఉంటుంది కాన్స్టెంట్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇలా వస్తుంది. ఓకే, ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఎం సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎం. మళ్ళీ దీన్ని y1 ఉంటుంది. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. చేస్తే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేరింగ్ కన్నా ఇంకేమన్నా చేయొచ్చా మనం? ఒక్క నిమిషం ఉండండి. స్క్వేరింగ్ చేయకుండా ఒక్క పని చేయండి, స్క్వేరింగ్ చేయడం వద్దు, కొంచెం కాంప్లికేట్ అవుతుంది. మళ్ళీ డిఫరెన్షియేషనే చేసేయండి. డైరెక్ట్గా మళ్ళీ డిఫరెన్షియేషనే చేయండి. ఓకే, ప్రోడక్ట్ రూల్ వాడితే √1 మైనస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/2 √1 మైనస్ ఎక్స్ స్క్వేర్, మళ్ళీ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ -2x వస్తుంది. y1 యాజ్ ఇట్ ఈస్ ప్లస్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ y1 డిఫరెన్షియేషన్ y2, మళ్ళీ కాస్ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ m సైన్ ఇన్వర్స్ ఎక్స్, మళ్ళీ m సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆల్రెడీ m ఉంది, m ఇంటూ m స్క్వేర్
సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్షియేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని డివైడ్ చేయండి, డివైడ్ కాదు మల్టిప్లై చేయండి, మల్టిప్లై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఓకే, దాంతోపాటు ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఎక్స్ y1 ఇక్కడ మల్టిప్లై చేస్తే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ y2 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎం, ఇక్కడ సైన్ ఎం సైన్ ఇన్వర్స్ ఎక్స్ నథింగ్ బట్ y ఓన్లీ, దాన్ని రీప్లేస్ చేయండి. ఓకే, మైనస్ వై ఎం స్క్వేర్. ఓకే, ఈ టర్మ్ అయితే ఈ సైడ్ తీసేసుకోండి, తీసుకుంటే రీఅరేంజ్ చేస్తే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ y2 మైనస్ ఎక్స్ ఇంటూ y1 ప్లస్ వై ఎం స్క్వేర్ ఇంటూ వై దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎన్స్ ప్రూవ్డ్. ఇదే ఆన్సర్ మీకు వచ్చిందో లేదో చూడండి. ఎన్స్ ప్రూవ్డ్. దట్స్ ఇట్. చాలా సింపుల్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇవి. ఓకే, ఎగ్జామినేషన్ పర్పస్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ అయితే ట్రై చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇచ్చారు. y1 ఏమవుతుంది, ఫస్ట్ లోపల ఉన్న ఫంక్షన్ మర్చిపోండి, పవర్ ఏమైనా నంబర్స్ ఏమైనా ఉంటే ఫార్ములా ఏంటి ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా వాడండి ఇక్కడ. అప్పుడు మనకి 2 tan ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది, మళ్ళీ tan ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఈ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి, y1 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్, సారీ ఈ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇలా వస్తుంది. మళ్ళీ దీని డిఫరెన్షియేషన్ అయితే చేయండి, మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే y1 డిఫరెన్షియేషన్ y2 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంటుంది, ప్లస్ y1 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x. ఓకే, 2 tan ఇన్వర్స్ డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇలా వస్తుంది. ఓకే, మళ్ళీ మల్టిప్లై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని బోత్ సైడ్ చేయండి. అప్పుడు మీకు y2 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ y1 ఓకే 2x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఓకే, మీరు రీఅరేంజ్ చేస్తే ప్రాపర్గా రీఅరేంజ్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ y2 ప్లస్ 2x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ y1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. చూడండి, ఇదే మీకు ప్రూవ్ అయిందా లేదా. హెన్స్ ప్రూవ్డ్. సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ బేసిక్ ఫార్ములాస్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మంచిగా ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి మీకు. ఓకే, బేసిక్ క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేట్ అయితే చేయండి, చాలా సింపుల్గా అయితే మీకు ఉంటుంది ఇది ఆన్సర్స్. ఓకే, దిస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ కూడా ఉంటుంది. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటా. ఓకే, ఇదైతే ఈ వీడియోలో అయితే మనం ఇన్ని డిస్కస్ చేసాం. ఓకే, సో మీరు పర్ఫెక్ట్గా ఈ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ ఇక్కడ ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవి ప్రాక్టీస్ చేయండి. అండ్ లిగ్నెట్స్ థియరం పైన కూడా ఇంకొన్ని మోర్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్కి అయితే